హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే కొబ్బరి లడ్లు. ఈ కొబ్బరి లడ్లు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను, చూసేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి నేను చెప్పినట్టుగా చేసుకుంటే. ఇప్పుడు ఈ కొబ్బరి లడ్డు చేసుకోవడం కోసం ఒక 4 కొబ్బరికాయలు తీసుకొని లోపల గుంజి తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలు పక్కన పెట్టి ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకుండా తక్కువ వేసుకొని కొబ్బరి పొడి చేసుకోవాలన్నమాట. బరగ్గా కాకుండా మెత్తగా చేసుకుంటేనే బాగుంటుంది. ఇలా మొత్తం అంతా చేసుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు బెల్లం తీసుకోవాలి. ఒక 4 కొబ్బరికాయలకి ఒక 1/4 కేజీ బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లం బాగుండాలన్నమాట. ఈ బెల్లం నేను డీమార్ట్ నుంచి తెచ్చాను. చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉంది బెల్లం. తీసుకొని తురుముకొని పక్కన పెట్టుకోవాలి 1/4 కేజీ బెల్లాన్ని. ఇప్పుడు కొబ్బరి లడ్డులు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక పేనం పెట్టుకోవాలి. ఆ పేనంలో నూనె అట్ట వేయకుండా బాగా హీట్ ఎక్కాలన్నమాట. హీట్ ఎక్కిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్నాం కదా కొబ్బరి పొడి, ఆ పొడి వేసుకోవాలి. పొడి వేసుకున్న తర్వాత మంట మీడియంలో పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు బాగా వేపుకోవాలి. మాడిపోకుండా అలా వేపుతూనే ఉండాలి. వేపాక చూపిస్తాను. చూసారా, ఇలా పొడి పొడిగా ఉంటుందన్నమాట. వేపుకున్న తర్వాత బాగా వేపుకోకూడదు. ఒక 10 నిమిషాలు వేపామంటే సరిపోతుంది. ఇలా వేపడం వల్ల పచ్చివాసన లేకుండా చాలా రోజులు నిల్వ ఉంటాయన్నమాట ఈ లడ్లు. తర్వాత ఇలా వేగిన తర్వాత మనం తురుము పెట్టుకున్నాం కదా బెల్లం, ఆ బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని ఈ కొబ్బరి పొడిలో ఈ బెల్లం బాగా కలిసేలాగా బాగా కలపాలి. ఒక అరగంట టైం పడుతుంది, కానీ నెమ్మదిగా చేసుకోవాలి ఈ కొబ్బరి లడ్లు. అలా అయితేనే చాలా రుచిగా ఉంటాయి. మూత పెట్టుకుంటూ తీసుకుంటూ అలా కలుపుతూ ఉంటే ఈ కొబ్బరి లడ్లు చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకుని కొంతసేపు ఉంచుకోవాలి. కొద్దిసేపు తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి బాగా కలపాలి. బెల్లం ముక్కలు గట్రా ఉంటే ఈ మూత పెట్టడం వల్ల కరిగిపోతాయి అన్నమాట. గరిటతో ఇలా మడుపుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మంట మీడియంలో పెట్టుకోవాలి. హైలో పెడితే మాడిపోద్ది. ఇలా బాగా కలుపుకోవాలి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టలేదు. ప్లీజ్ లైక్ కొట్టి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెంసేపు అలా ఉంచి చూసారా, ఎంతో జ్యూసీగా పాము కరిగి వస్తుందన్నమాట. అలా వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి కొంచెంసేపు మూత పెట్టుకోవాలి. కొంతసేపటికి మళ్ళీ పాకంలా వస్తుంది. అలా వచ్చాక ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇది కలుపుతూ ఉండాలి మాడిపోకుండా. అక్కడ అడిగంటుకోకుండా మాడిపోకుండా బాగా కలుపుతూ ఉంటేనే లడ్డూలు చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటాయి. ఎక్కడైనా బెల్లం ముక్కలు గట్రా ఉంటే అలా మెతుక్కోవాలి గరిటెతో. ఇప్పుడే ఉండగడుతుంది కదా, ఈ టైంలోనే మళ్ళీ బాగా కలుపుకోవాలి. కొంచెంసేపు అలా కలుపుతూ ఉండాలి.
తెలిసిపోతలే ఉండలాగా గట్టిగా టైట్గా ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొద్దిసేపు బాగా చల్లారనివ్వాలన్నమాట. వేడి వేడివే ఉండలు చుట్టుకోకుండా కొద్దిసేపు చల్లారిందంటే ఉండలు చుట్టుకోవడానికి బాగుంటుంది ఈ లడ్డు. ఇలా చల్లారబెట్టుకున్న తర్వాత కొద్దిగా చేతికి ఆయిల్ రాసుకొని ఉండలు చుట్టుకోవాలన్నమాట. ఈ లడ్డూలు చుట్టు పెట్టుకోవాలి. మనకి ఏ సైజు అయితే ఆ సైజు లడ్డూలు చేసుకోవాలి. బాగా చల్లారనివ్వకూడదు. కొద్దిగా వేడి మీద ఉండలో ఈ లడ్డూలు చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయని నేను చెప్పినట్టుగా ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా మొత్తం ఉండలన్నీ చేసాక చూపిస్తాను. అంతేనండి, ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డులు రెడీ. ఒకసారి నేను చెప్పినట్టుగా నేను చెప్పే కొలతలతో ఒకసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటాయి. చూసారా ఎంత బాగున్నాయో, సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి. ఇలా చేసుకోండి నేను చెప్పినట్టుగా. ఈ లడ్డులు ఒక 10 రోజుల పాటు కూడా నిల్వ ఉంటాయన్నమాట. మనం కొబ్బరి పొడి వేపాం కాబట్టి పాడవు. అంతేనండి, బాయ్.